ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందన్నారు తెలంగాణ ఎంపీలు. తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారన్నారు. ఇది పూర్తిగా పొలిటికల్ బడ్జెట్లా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు ఎప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిధులు ఇవ్వనప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం పార్లమెంటులో పోరాటం చేస్తామన్నారు ఎంపీలు. ప్రభుత్వం బడ్జెట్ని నిస్పృహకి, నిరాశకి గురి చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని గురించి చాలాసార్లు మాట్లాడారు. ఎప్పుడు కూడా తెలంగాణ పేరు కూడా తీసుకుని రాలేదు. విభజన చట్టం ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ఒక్క హైదరాబాద్ తప్ప 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగానే గుర్తించారు. ఆ వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం నిధులు కూడా కేటాయిస్తానని చెప్పారు. ఒక్క మాట కూడా మాట్లాడడానికి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బడ్జెట్ ఒక్క ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వటానికి మాకు వ్యతిరేకత లేదు. అది మా సోదర రాష్ట్రం, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. తెలంగాణకి ఇవ్వనందుకు బాధపడుతున్నాం. మరి మా దగ్గర ఉన్న ఏ ప్రాజెక్టు పేరు కూడా తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు. అది పూర్తిగా దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఏమి సమాధానం చెప్తారు? వీళ్ళు తెలంగాణ గురించి ఏమి పట్టించుకోవటం లేదు అనే దానికి ఇది పెద్ద నిదర్శనం. కొత్త రాష్ట్రం అని చెప్పి ఎక్కువ నిధులు ఇవ్వాలి కానీ మోడీ గారికి అయినప్పటికీ కూడా 8 మంది మా ఎంపీలము, వారికి ఎంపీలు 8 ఎంపీలు ఇచ్చాము. మేము 8 ఎంపీలు కాంగ్రెస్ కుంటే 8 ఎంపీలు వాళ్ళకి ఇచ్చాము. ప్రజలు ఇచ్చారు. మరి ప్రజలకు కూడా ఇంత మాత్రం ఆయనే చూడకుండా మాకు పూర్తి మొండి చేయి చూయించి మరి పక్క రాష్ట్రంలో ఇంత బడ్జెట్ ఇవ్వడం కూడా అది కరెక్ట్ కాదు. ఆ 8 మంది ఎంపీలకు తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తీసుకురాకపోతే ఆ 8 మందికి ఆ పార్లమెంట్లో వారి పార్లమెంట్లో వారికి ఘేరా చేయవలసిన అవసరం కూడా ప్రజలపైన ఉంది. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే మా రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. 100% తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచి ఒకరు మినిస్టర్ ఇచ్చిండు. మినిస్టర్ ఇవ్వగానే సరిపోదు, మాకు మినిస్టర్ ఎందుకు? ఏ బడ్జెట్ ఇవ్వదు కాబట్టి వారికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా మా ప్రజలే బుద్ధి చెప్తారు. మనము నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన బడ్జెట్ చూస్తే ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ పార్టీకి ప్రత్యేకంగా తెలంగాణ మీద అసలు ఒక ఆలోచన కూడా లేదు, ప్రేమ లేదని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని అప్పుడు తెలంగాణ సెపరేషన్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయినా మాట ఇచ్చినామని చెప్పి తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి కంకణం కట్టుకొని మరి తెలంగాణ రాష్ట్రము సాధనకి వాళ్ళు ఎంతో కృషి చేసినారని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము గత 10 సంవత్సరాలు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ కానివ్వండి, మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇద్దరు కలిసి తెలంగాణని వెనుకబడిపోయిన ప్రాంతాన్ని చేసినారు. సర్ప్లస్ ఉన్న బడ్జెట్ని కూడా 10 సంవత్సరాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పులపాల రాష్ట్రంగా తయారు చేసి కూర్చున్నాం. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే గత 10 సంవత్సరాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పి బీజేపీ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 10 సంవత్సరాలు చూస్తే 20 కోట్ల ఉద్యోగాలు బీజేపీ ప్రభుత్వం మన దేశవ్యాప్తంగా అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇవ్వాల్సింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాము, ఎక్కడ చూస్తే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగిపోయింది. నిరుద్యోగుల బాధ మన దేశవ్యాప్తంగా ఉంది. దానికి కూడా ఒక్క అలొకేషన్ లేదు. కేవలం 4 కోట్ల ఎంప్లాయిడ్ యూత్కి మేము బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. షార్ట్ టర్మ్ గెయిన్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ కూడా చూస్తే కూడా ట్యాక్సులు, షార్ట్ టర్మ్ గెయిన్ ట్యాక్సులు పెంచేసినారు 15% నుంచి 20%కి. మరి అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్కి పెంచేసినారు. ఇది కంప్లీట్లీ ఒక పదవి కాపాడుకునే బడ్జెట్ అని చెప్పి ఏ ప్రభుత్వము, బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కష్టపడి మేము తెలంగాణ రాష్ట్రానికి తగిన నిధులు, కాలేజీలు కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, రోడ్ డెవలప్మెంట్ కానివ్వండి, రైల్వే డెవలప్మెంట్ కానివ్వండి, నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది.
మీరందరు చూస్తున్నారు, తెలంగాణలో 8 సీట్స్ బీజేపీ పార్టీకి వెళ్ళినా వాళ్ళు తెలంగాణకి ప్రత్యేకంగా 2 మినిస్ట్రీలు ఇచ్చినా కూడా తెలంగాణ డెవలప్మెంట్ కోసము ఏ నిధులు కూడా అనౌన్స్ చేయని విషయం చాలా బాధాకరము. దీని మీద ఖచ్చితంగా మేము మా గొంతు విప్పి పార్లమెంట్లో పోరాడి మరి నిధులు తీసుకొస్తామని చెప్పి మళ్ళీ తెలియజేస్తూ, మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్ దేశవ్యాప్తానికి చెందిన బడ్జెట్లా లేదు, కేవలం 2 రాష్ట్రాలకి మాత్రమే చెందిన బడ్జెట్లా ఉంది. దానికి మేమందరము కాంగ్రెస్ ఎంపీలను అంగీకరిస్తున్నాం. మేమే కాదు, కాంగ్రెస్ కూటమిలో ఉన్న అందరు ఎంపీలు కూడా నిరాశపడ్డారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళ సీటును కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కేవలం నిధులు కేటాయించడం జరిగింది. మనకి రావాల్సిన, నేను కోరింది ఏంటి అంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఒక ఐఐఎం కానీ, ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా కానీ, ప్లస్ మాకు రావాల్సిన ఉద్యోగాలు కానీ మేము కోరడం జరిగింది. కానీ తెలంగాణ పుట్టుకనే ఇష్టపడని మన పిఎం నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల నుంచి ప్రతిసారి కూడా మొండి చేయి చూపించారు. ఆయన ఏదైతే ఓట్లు అడిగినారో, ఏమైతే నరేంద్ర మోడీ గ్యారంటీ అని ఓట్లు అడిగినారు, కానీ ఇప్పుడు ఏంటంటే మొండి చేయి మాత్రమే గ్యారంటీగా మాకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కనీసము వరద బాధిత ప్రాంతాలు అని చెప్పి, లేకపోతే వెనుకబడిన ప్రాంతాలు అని చెప్పి కొన్ని రాష్ట్రాలలో కొన్ని బడ్జెట్ కేటాయించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం, అసలు తెలంగాణ అనే పేరు కూడా వాళ్ళు ఎత్తకపోవడం అనేది మా కాంగ్రెస్ ఎంపీలందరూ